తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వీత్రుడు స్వాతం లక్ష్యం సమాజేతం. నేను మీ సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. రాజేంద్ర నగర్లో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తనిఖీలు. లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన డీసీపీ. బాలుడి ప్రాణాలు బలి తీసుకున్న అనుమతి లేని భవన నిర్మాణం. ఎర్రగడ్డ పరిధిలో బిల్డింగ్ పై నుండి కింద పడి బాలుడు మృతి. నారాయణపేట జిల్లా లక్ష్మీపూర్లో దారుణం. ఓ వ్యక్తిని అతికిరాతకంగా హతమార్చిన దుండగులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఈటల. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని భరోసా. వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ మండల పరిధిలోని రామంజపూర్ గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సేవెళ్ల మహేందర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో పలు హాస్పిటల్లో రక్తం దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రధానంగా తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ యొక్క ఆధ్వర్యంలో శంషాబాద్ మండల్ రామంజపూర్ నగరంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు మన యొక్క రామంజపురంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంగా యువత అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడము మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు అందరం కూడా బాధిస్తూ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ అనేది ముందరికి రావాలి. ఆ బ్లడ్ ఎక్కువ నీడెడ్ ఉంది. ఎవరైతే క్యాన్సర్ పిల్లలు ఉన్నారో, లేకపోతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో, వాళ్ళందరూ కూడా రోజువారీగా ఈ యొక్క బ్లడ్ అనేది అవసరం ఉంది. కాబట్టి అలాంటి బ్లడ్ ఇచ్చి వారి యొక్క ప్రాణాలను కాపాడడంలో యువత అంతా కూడా ముందు ఉండాలి. ఈ బ్లడ్ ఇచ్చే క్రమంలో అందరూ కూడా కామన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, వ్యక్తికి మధ్య దూరాన్ని వ్యత్యాసము కొద్ది పెంచుతూ, గవర్నమెంట్ తెలిపినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిట్లను కూడా పాటిస్తూ ఈ యొక్క బ్లడ్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు పిలుపునివ్వడం జరుగుతుంది. జై హింద్, జై భారత్. రాజేంద్ర నగర్ మండల పరిధిలోని ఇదాం నగర్లో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి పర్యటించి లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. అందులో భాగంగా ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసిన నగదును తీసుకోవడానికి ఈ సేవ వద్ద జనం గుమిగూడంతో దశలవారీగా డబ్బులు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని వారికి అవగాహన కల్పించారు. సార్ బయట మాట్లాడితే బాగుంటుంది సార్. इससे पे थोड़ा पीछे आ जाओ. तो वो अकाउंट लगा के पासबुक और आधार कार्ड नंबर से फिंगरप्रिंट लगा के स्टेट बैंक का
हमारा करस्पॉन्डेंट पॉइंट CSP इसका स्टेट बैंक का है, लेकिन हम सब बैंकों को दे सब एरिया का आ रहा है। नहीं तो एरिया हमारा लोकेलिटी का खाली MM बाड़ी 9 नंबर का होगा उसी का है। हाँ उसी का नहीं सबका आया, लेकिन हमारे पास जो कस्टमर है वो सिर्फ यहीं का है। जैसे फिल्म का मूवी का टिकट कौन होता है, हाथ डालना ले लेना। नहीं तो क्या होगा, ये सब लोग नजदीक तक आएगा, आप लोगों को टिकट आ जाएगा। కూడా ఈ మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయల గురించి అన్ని చోట్ల కూడా క్యూ లైన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మీ సేవా సెంటర్స్లలో పొద్దున్నే 6-6:30 నుంచి వాలంటీర్స్ వాళ్ళు క్యూ లైన్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఎవరు కూడా తొందర పడద్దు, ఎవరు కూడా ఒకసారి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే ఉంటాయి కాబట్టి ఒకరోజు కాకుండా ఇంకో రోజు తీసుకోవచ్చు. కాబట్టి దాని గురించి అని కంగారు పడి ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక 2-3 డేస్ అయినా పర్లేదు, తర్వాత కూడా తీసుకోవాలని మనము మనవి చేస్తున్నాము. हम सबको रिक्वेस्ट कर रहे हैं कि जो भी मी सेवा सेंटर में आ रहे हैं पैसे लेने के लिए 1500 रुपये जो तेलंगाना गवर्नमेंट दे रहे हैं, वो उसके लिए आप कुछ जल्दबाजी में मत आना, क्योंकि ये आपके अकाउंट में ऑलरेडी है, तो 1-2 दिन के बाद भी ले सकते हैं. रोज़ को 200 आदमी को इधर मी सेवा सेंटर में दे रहे हैं. अभी तक 10 दिन से ये लोग दे रहे हैं. तो जिधर भी आ रहे हैं आपका आधार कार्ड और आपका रेशन कार्ड वगैरह लेकर आइए और जल्दबाजी में मत रहिए. एक दिन नहीं आए तो भी दूसरे दिन भी ले सकते हैं. तो क्यू लाइन मेंटेन करने के लिए हम सबको रिक्वेस्ट कर रहे हैं. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ సౌత్ శంకర్లాల్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ పై నుండి కింద పడి 18 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. అయితే కాలనీలో వెంకటేశం అనే ఓ వ్యక్తి లాక్డౌన్లో అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారని, ఇంతకు ముందు 2 సార్లు అనుమతులు లేని నిర్మాణాలపై ప్రభుత్వం హెచ్చరించినా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. లాక్డౌన్లో పనులు కొనసాగిస్తుండగా యువకుడు పనిచేస్తూ కింద పడి తన ప్రాణాలు కోల్పోయాడని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే పని చేస్తుండ పడ్డా ఎంత వయసు ఎంత ఉంటుంది? 17. ఎక్కడ పిల్ల మ్యారేజ్ అయిందా అయితే? మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ మండలం ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త మనోహర్ రెడ్డి ట్రస్ట్ మరియు చిక్కుల శివకుమార్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిరుపేదలు చాలామంది మా మహేశ్వర నియోజకవర్గంలో సరూర్ నగర్ డివిజన్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆదుకోవడానికి ఈ యొక్క ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇందులో బియ్యము, మరి ఉల్లిగడ్డ, కూరగాయలు, మరి అదేవిధంగా కోడిగుడ్లు ఇవన్నీ కూడా వీరికి సరఫరా చేయడం, ఒక్కొక్కరికి ఒక 5 కిలోల ప్యాకెట్ తయారు చేయించి ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు ఏదైతే ఇచ్చారో అది పాటించి ఈ యొక్క కరోనాని తరిమి కొట్టాలి. ఎవ్వరు కూడా ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా కూడా అత్యవసర సమయం వెళ్ళినా కూడా సబ్బుతోటి, మరి వెంబడి రాగానే సబ్బుతోటి 20 సెకండ్ల పాటు మంచిగా వాష్ చేసుకొని వాళ్ళ ఇళ్లలో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మహేశ్వర నియోజకవర్గం వారీగా మొత్తం ఇప్పటి వరకు మేము 40,000 కుటుంబాలకు ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది. మరి మాకు కేఎం అడ్రస్ మరి మొత్తం మహేశ్వరం నియోజకవర్గంలో మా కందుకూరు మండలం, మహేశ్వరం మండలం, సరూర్ నగర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ, తుబ్బుడ మున్సిపాలిటీ, ఇలా అన్ని ఏరియాలలో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి ఈ యొక్క ప్యాకెట్ సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వలస కూలీలు కూడా చాలామంది ఉన్నారు మా ప్రాంతంలో, తుబ్బుడ మున్సిపాలిటీలో, అదేవిధంగా ఆర్సీ రోడ్లో కూడా
వేలాది మంది వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా పాపము మధ్యప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు కూలీల పని మీద ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వలస కూలీలు అందరూ కూడా మేము మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కూరగాయలు కానీ, ఈ యొక్క రైస్ కానీ, గోధుమ పిండి ఇవన్నీ కూడా వాళ్ళకు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. మరి మనోహరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీ గౌరవ కొత్త మనోహరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో 50,000 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే 40,000 కుటుంబాలకు పంపిణీ చేసినాం మేము. మరి సరూర్నగర్ డివిజన్, ఆర్కేపురం డివిజన్లో 10,000 నిరుపేద కుటుంబాలకి ఈరోజు సరూర్నగర్ డివిజన్లో ఏఎస్ఆర్ గార్డెన్లో మొత్తం పంపిణీ సరుకులు ప్యాకింగ్ జరుగుతుంది. మరి ఇప్పుడు అన్నగారి ఆధ్వర్యంలో సరూర్నగర్లో భగత్ సింగ్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, శంకర్ నగర్, ఇందిరా హిల్స్, సరూర్నగర్ చౌడి, చెరుకుతోట కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి మా నిరుపేద అన్నదమ్ములకు అందరికీ మేము మా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల ద్వారా ఇంటింటికి పోయి డోర్ టు డోర్ డెలివరీ కార్యక్రమం జరుగుతుంది. మరి మా సరూర్నగర్ డివిజన్, మహేశ్వరం నియోజకవర్గ అన్నలకు, అక్కలకు అంతా దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లోనే ఉండండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మన కేసీఆర్ గారి నాయకుడు పిలుపు మేరకు కలిసికట్టుగా కరోనాని తరుముకోవడం. నారాయణపేట జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని దుండగులు పంట పొలంలో గోపాల్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలోని పటేల్గూడెం గ్రామంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో రుక్మిణి ఫుడ్స్ యజమాని సదానందం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గుమ్మడివెల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. అనంతరం మహిళలకు, హమాలీలకు మాస్కులను అందజేశారు. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో రైతు క్షేమాన్ని కోరి రైతుల పాలిటి దైవం లెక్క, మనసున్న మహారాజు లెక్క ఒక పక్క కరోనా రక్కసి విలయతాండం చేస్తున్న 6 గాళ్ళు కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో కరోనా వల్ల రైతులు నష్టపోవద్దు, మధ్య దళారుల చేతిలో మోసపోవద్దు, అడ్డికి పావుషేరు అమ్మొద్దు, రైతుకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి వరి 1835 రూపాయలు ఏ గ్రేడు, బి గ్రేడ్ అయితే 1815 రూపాయలు, మొక్కజొన్నలకి 1760 రూపాయలు, తేమ శాతము వరి అయితే మరి 17% ఉండేటట్టు, మొక్కలైతే 14% ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి వ్యాపారవేత్తలు, మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు మరి రైతులను మోసం చేసే విధంగా తాళుందనే నెపంతో క్వింటాల్కు 3 నుండి 10 కిలోలు తగ్గించి తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు, రైతు నష్టపోవద్దని చెప్పేసి తాళు శాతము 4 వరకు కూడా ఉన్నా కూడా తీసుకోవాలని చెప్పేసి వారిని ఆదేశించడం జరిగింది. అయినా కూడా అక్కడిక్కడ మిల్లర్లు రైతులను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. తస్మా జాగ్రత్త, అలాంటి వాళ్ళపైన మరి తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం, ఎవరైతే రైతులను ఇబ్బంది పెడుతుందో వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టడం, రాబోయే రోజులలో వారి లావాదేవీలు జరగకుండా చూడడానికి కూడా
మరి ప్రభుత్వము వెనకాడదని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు మరియు ఆటో డ్రైవర్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో డాక్టర్ సుమన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బందికి మాస్కులు, స్మాల్ హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ మండలంలో ఏ ఒక్కరు కూడా ఈ వ్యాధి తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక రక్షణ నిమిత్తం ఎవరైతే ప్రజల దగ్గరకు నిత్యం వెళ్ళి ప్రజల యోగక్షేమాలను తెలుసుకొని ఆ సేవా కార్యక్రమాలు అందించినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ నిరంతరం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈరోజు డాక్టర్స్ యొక్క ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా ప్రధానమైనటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరికి కూడా ఈ పంపిణీ కార్యక్రమం వలిగొండ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకని గౌరవ రిపోర్టర్ మిత్రులందరికీ, పత్రికేయులందరికీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులందరూ కూడా నిరంతరం ఈ హెడ్ కిట్స్ను ఉపయోగించి మీరు రక్షణ పొందుతూ ప్రజలను కూడా రక్షించినటువంటి బాధ్యత మీ మీద గుర్తెరగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఏర్పరిచి నిరంతరం ఉపయోగకరంగా ఉండేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో జర్నలిస్టు మిత్రులందరికీ కూడా పర్సనల్ హెడ్ కిట్స్ను పంపిణీ చేయవలసిందిగా డాక్టర్ గారిని. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని కుర్మ కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో నెల్లుట్ల ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు నెల్లుట రవీందర్రావు మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులను, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా ప్రాణాలకు తెగించి నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వైద్యులకు, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఒక పక్క, రెవెన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కులు ప్రాణాలకు తెగించి ఫోటో కవరేజ్ కోసం, తర్వాత అనేక రకాలుగా న్యూస్ కవరేజ్ కోసం ప్రెస్ మిత్రులు చాలా రకాలుగా ప్రజాప్రతినిధుల కంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ విపత్కర పరిస్థితులలో మీకు ఏం చెప్పినా మీ గురించి చాలా తక్కువనే, అయినా కూడా మీ విద్యుత్ ధర్మంగా మీరు అనేక సేవలు చేస్తున్నారు. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ విపత్తు కాలంలో కుటుంబాలను వదిలిపెట్టి మొత్తం బయటనే ఉంటూ మరి ఒక 4-5 వర్గాలు మరి విశేషంగా కృషి చేయడం వల్లనే ఈనాడు మనం ఇంత విజయవంతం అవుతున్నటువంటి సందర్భం. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా మనం వైద్యు నారాయణవరి అన్నట్టు వైద్యులు, వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య శాఖ సిబ్బంది ఈనాడు మరి ఎంతో ప్రాణాలకు తెగించి మరి ఈనాడు పోరాడుతున్నారు. పోరాడి మనలను కాపాడుతున్నారు, మన ప్రాణాలను రక్షిస్తున్నారు. అదేవిధంగా మరి శాంతి భద్రతలు కానివ్వండి, మరి ఇతరత్ర లాక్డౌన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించడంలో పోలీస్ సిబ్బంది కూడా మరి ఎంతో మరి కృషి చేసి వారు కూడా మరి వారి కుటుంబాలను వదిలిపెట్టి 24 గంటలు వారు పనిచేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇదంతా వారి శ్రమే. మరి దాంతో పాటుగా జరుగుతున్నటువంటి మరి ఈ అన్ని విషయాల్లో మరి పారిశుద్ధ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆ సిబ్బంది కూడా మరి దీంట్లో పాల్పంచుకొని మరి పరిసరాలను శుభ్రపరచడం, ఆయా గ్రామాలను మరి శుభ్రంగా ఉంచడం, పట్టణాలను శుభ్రంగా ఉంచడం, మరి ఆ శాఖ కూడా ఎంతో ఉన్నతంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరితో పాటు వాళ్ళ పని విధానం, ప్రభుత్వ పని విధానం, మరి ఈనాడు ప్రజలు అందిస్తున్న సహకారం, ఇవన్నిటినీ కూడా మరి సేకరిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రుల పాత్ర కూడా గణనీయమైనటువంటిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే సమాజానికి
మరి ఈ ఆవశ్యకత ఈనాడు మనం ఉండాల్సినటువంటి పరిస్థితి పద్ధతి కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాల్సిందిగా మరి సమాజానికి చక్కటి సమాచారాన్ని అందిస్తున్నటువంటి మా లింగాలయన్పూరు మరి పత్రికా మిత్రులు అందరూ కూడా నాకు చిరపరిచితులు. వాళ్ళందరికీ కూడా మరి ఈనాడు నేనేదో కొంత వృతా భక్తిగా మరి చేయాలని చెప్పి అనుకున్నాను. దానికి మరి మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ తాటికొండ రాజయ్య గారి సమక్షంలో మరి ఈనాడు మరొక 17 మంది మరి ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా ఈనాడు నాకు తోచినటువంటి మరి కొంత గ్రాసరీని అదేవిధంగా పండ్లను పంపిణీ చేసి మరి వాళ్ళ ద్వారా మరి ఇంకా వాళ్ళు ఎంబడి ఉంటాను, మరి అన్ని విషయాల్లో వాళ్లకు సహకరిస్తాను. హైదరాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీ నాయకులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఆదిలాబాద్ ఎంపీ తుడుందెంబ రాష్ట్ర అధ్యక్షులు సోయం బాబురావు అమరవీరులకు ప్రతీక జెండా వద్ద పూజలు చేసి అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు ఇంద్రవెల్లి అమరులు 39 సంవత్సరాలు గడిచింది. అమరులు అయితే దేనికోసం అయితే పోరాటం చేసినారో వాళ్ళ ఫలితాల కోసం ఇంకా ఆదివాసులు కలలు కంటూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదైతే దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటం వృధా పోవద్దన్న ఉద్దేశంతో మరి ప్రతి సంవత్సరము అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా పోయిన సంవత్సరం ఈరోజు ఏదైతే 20 లక్షల మందితోటి చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే కరోనా ఉన్నందువలన దాన్ని వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఆదివాసులందరినీ కూడా ఏదైతే అమరులకు ఎవరైతే ఇళ్లలో కానీ గ్రామాలలో కానీ ఎక్కడికక్కడ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగానే ఆదివాసీ దాదాలందరూ కూడా ఎక్కడికి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆనాడు పోరాటం దేనికోసం చేసినారో ఆ పోరాటం ఇంకా పూర్తి కావడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివాసులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం వలన దాన్ని ఇప్పటివరకు కూడా మరి ఇంద్రవెల్లి స్తూపం అలాగనే ఉన్నది. కాబట్టి దీన్ని కేంద్ర మంత్రి అర్జున్ ముండా గారికి కూడా దృష్టిలో తీసుకుపోవడం జరిగింది. కాబట్టి వారు కూడా ఈ సమావేశానికి వచ్చే వాళ్ళు ఉండే కానీ కరోనా వలన వాయిదా వలన ఆయన రాలేకపోయింది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఇంకా ఏమైనా అభివృద్ధి దాన్ని అంతటి కూడా అభివృద్ధి చేయడానికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని జగిత్యాల జిల్లా మల్లాపూర్ ఎస్ఐ రవీందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10 షాపులను సీజ్ చేసినట్టు తెలిపారు. మద్యం దొరకని తరుణంలో అనేకులు నాటుసారా తయారీకి పాల్పడుతున్నారని వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న 82 వాహనాలను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. ఉత్తర్వులు ఉల్లంఘించి ఇప్పుడు ఈ 1 మంత్ కాలంలో కొన్ని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఇందులో షాప్స్ ఉల్లంఘనలు 10 కేసులు ఉన్నాయి. అందులో షాప్స్ అంటే బెల్ షాప్స్, కిరాణం షాపులు, ఫంక్షన్ హాల్ అయినప్పటికీ ఇంకా అదర్ వెల్డింగ్ షాప్స్, జ్యువెలరీ షాపులు, ఇట్లా వివిధ షాపులు ఉల్లంఘించి ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి షాప్ ఓపెన్ చేస్తే వాటిపైన ఒక 10 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా నేపథ్యంలో కరోనాకు కారణం హిందువులని, కరోనా ముస్లిం అని ఇలా మతాన్ని ఆపాదించేటట్టు ఫేస్బుక్లో కానీ మన వాట్సాప్లో కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యక్తులపైన ఒక 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా కరోనా వ్యాప్తి నిరోధానికి ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని మేమందరం కూడా సూచించడం జరిగింది. ఆ సూచనలు ఉల్లంఘించి బయట విలేజ్లో కానీ బయట కానీ తిరిగిన వాళ్ళపైన ఒక 3 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి ఈ 4-5 కంటే ఎక్కువ గుమిగూడిపోయి ఈ పత్రాలు అంటే గేమింగ్ యాక్ట్, ప్లేయింగ్ యాక్ట్, గేమింగ్ ఆడే వ్యక్తులపైన ఒక 5 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కరోనా నేపథ్యంలో వైన్ షాపులు అవన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా కుటుంబ
తయారీ ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళపైన ఈ గుడుంబ తయారు చేసే వాళ్ళపైన అమ్మే వాళ్ళపైన ఒక 2 కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలని ప్రభుత్వాలు అధికారులు మొత్తుకుంటున్నా కానీ వినకుండా చాలామంది చిన్న చిన్న సాకులు గుండె సాకులు చెప్పి బయటకు వస్తున్నారు. వాళ్ళపైన కూడా ఒక 12 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు టోటల్గా 82 వెహికల్స్ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 82 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 71 వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయి, ఒక 3 వీలర్స్ 3 ఉన్నాయి, 4 వీలర్స్ 6 ఉన్నాయి, ఒక 2 ట్రాక్టర్స్ ఉన్నాయి. దయచేసి ఈ ప్రజలందరికీ కూడా మా మల్లాపూర్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే అత్యవసరం అయితేనే బయటికి రండి. లేదు అంటే ఈ వెహికల్ సీజర్ వల్ల మళ్ళీ మీకు బండి లేకుండా అవుతుంది. బండి వల్ల మీరు డైలీ యాక్టివిటీస్ ఎమర్జెన్సీ పనులు కూడా చేసుకోకుండా అవుతారు. దయచేసి అత్యవసరం అయితేనే బయటికి రండి. మిగతా టైంలో హ్యాపీగా ఫ్యామిలీతోనే మన ఇంట్లో వాళ్ళతో గడిపే అవకాశం మళ్ళీ రాదు. దయచేసి మా యొక్క సూచనలను కూడా పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమల గ్రామంలో దండు లక్ష్మీనారాయణ కుమారుడు ఎన్ఆర్ఐ దండు సతీష్ చందర్ 40 నిరుపేద కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్, సర్పంచ్ రజిత మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సహాయంగా సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. దండు లక్ష్మీనరసయ్య కుమారుడు దండు సతీష్ గారు గత నెల రోజుల నుండి లాక్డౌన్ వలన ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే రోజువారీ పనులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వారందరినీ ఆకలిని గుర్తించి దాదాపుగా గ్రామానికి సంబంధించిన 40 మందికి ఈరోజు 10 కిలోల బియ్యము మరియు నిత్యావసర వస్తువులు కూడా వారి కుటుంబం అందించడం జరుగుతుంది. కాబట్టి వారి కుటుంబానికి మా గ్రామం తరపున, మా పాలకవర్గం తరపున ఆయన కూడా మా దండు లక్ష్మీనరసయ్య కోఆప్షన్ మెంబరు, అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ విధంగా మా కరోనా మహమ్మారిని మనం దరిచేరకుండా చేయాలంటే ఎవరిది వారు ఇళ్లలో ఉండాలి. మరి అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు వేసుకోవాలి. మరి ఎటువైనా బయట తిరిగినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా సబ్బు కానీ శానిటైజర్ ద్వారా బియ్యము నిత్యావసర 15 రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు ఇచ్చిన దండు లక్ష్మీనరసయ్యకు, ఆయన కుమారుడైన సతీష్ గారికి దుమాల పాలకవర్గం తరపున ఆయనకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని మనం కూడా మన గ్రామాలలోని గుంపులుగా మంది ఉండకుండా, అదేవిధంగా విడివిడిగా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కరోనా వ్యాధిని రాకుండా నిర్మూలించడానికి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సాయంతో పాటు మన గ్రామాలలో కూడా ఇలాంటి సామాజిక దూరం ఉన్నట్టయితే మనము శుభ్రంగా ఉండి ఇంకొకరికి ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఈ కరోనా మహమ్మారిని రాకుండా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చిన్న విన్నపం, ఈ విలేజ్లలో ఉండే ఆశా వర్కర్లకు కానీ, డాక్టర్లకు కానీ, మన పోలీస్ అన్నలకు కానీ హృదయపూర్వక వందనాలు. ఈ ఆశా వర్కర్లకు కూడా 6 నెలలకు ఒకసారి జీతాలు రావడం లేదు, ఆ జీతాలు కూడా తొందరగా ఇప్పియాలని నా యొక్క మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షునిగా నా యొక్క మనవి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజేంద్ర నగర్లో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తనిఖీలు, లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించిన డీసీపీ. బాలుడి ప్రాణాలు బలి తీసుకున్న అనుమతి లేని భవన నిర్మాణం, ఎర్రగడ్డ పరిధిలో బిల్డింగ్ పై నుండి కింద పడి బాలుడు మృతి. నారాయణపేట జిల్లా లక్ష్మీపూర్లో దారుణం, ఓ వ్యక్తిని అతికిరాతకంగా హతమార్చిన దుండగులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సరుకులు పంపిణీ చేసిన మంత్రి ఈటల, ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని భరోసా. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ
ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.